ఆదోని ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ జీఎం గారికి, సౌత్ సెంట్రల్ జీఎం గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు ఇక్కడ 197 ఆర్యుబి ప్రపోజల్ కోసము మన ఎమ్మెల్యే గారు, ఆదోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా, మనం చేయగలుగుతామా చేయలేమా అనే కాన్సెప్ట్ లో ఇక్కడ రావడం జరిగింది. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆదోనిలో పనిచేస్తున్నా సౌత్ సెంట్రల్ రైల్వే. దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాము. వచ్చిన తర్వాత టోటల్ గా ఇక్కడ మనకు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం. చెక్ చేస్తే కొన్ని చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమన్నా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యుబి కట్టడానికి చాలా పాసిబిలిటీస్ ఉంది కాబట్టి చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్యుబి కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికీ ఇక్కడ జనాలకి, ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఒక 2-3 రోజుల్లో ఒక టోపోగ్రఫీ అని చెప్పేసి మాకు సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం త్వరలోనే ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఒక ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము. ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కాకుండా లైట్ వెహికల్స్, 2 వీలర్ అండ్ 4 వీలర్స్ అంటే కార్స్, ఆటోస్ ఇలాంటి చిన్న వెహికల్స్, లైట్ వెహికల్స్ మటుకు పోవడానికి పాసిబిలిటీ ఉంది. హెవీ వెహికల్స్ పోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ విడ్త్ మరియు హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం. ఒక చిన్న త్యాగాలు చేయగలిగితే మనకు 1000 మందికి 1,00,000 మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న త్యాగం చేయగలిగితే మనకు ఫ్యూచర్లో అందరికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. చిన్న త్యాగం చేయాల్సి వస్తుంది అంతే. చిన్నవి చేయాలి అంతే. ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోతుంది, అన్నిటి అయిపోతుంది కాబట్టి ఈ సమస్య అనేది ఇప్పుడుది కాదు, చాలా సమస్యల నుంచి నడుస్తున్న సమస్య. ఈ సమస్యని మనం పరిష్కరించగలిగితే మనకి ఈ ఆదోనిలో ఎక్కడ లేని అంత ఫెసిలిటీ ఈ దీనికి వచ్చేస్తుంది అన్నమాట.